యూనివర్సిటీల భూములు అమ్ముతారా అని ప్రభుత్వంపై మండిపడ్డారు కేసీఆర్. మీ బంధువుకు ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్నారని ఎద్దేవా చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మాట్లాడితే బీఆర్ఎస్ మీద బదనం, ఇక వశమైతే లేదు రాని భూములు అమ్మకానికి పెడతామంటూ అమ్మచ్చు, అత్యవసరమైతే కొన్ని అమ్మచ్చు, ప్రజలకు అవసరం లేని ఉంటే విలువ వచ్చేది ఉంటే ప్రజల పనుల కోసం కొన్ని అమ్మచ్చు. కానీ ఏదమ్మాలి ఏదమ్మద్దని విచక్షణ ఉండాలి కదా. యూనివర్సిటీలు అమ్ముతారా? ఇలా హైదరాబాద్ యూనివర్సిటీ అమ్ముతున్నారు, రేపు ఉస్మాన్ యూనివర్సిటీ అమ్ముతారు. విలువైన భూములనే అని ఇట్లా కథం పట్టుకుంటూ పోతే ఏమైనా మిగులుతుందా? కాబట్టి ఇది పద్ధత, ప్రభుత్వం నడిపించే విధానమా, వీళ్ళు ఏ విధంగా గోల్మాల్ దింపుతున్నారో దయచేసి ఆలోచించాలని చెప్పి నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా. ఆస్తుల గురించి, అమ్ముకునే దాని గురించి మీరు మాట్లాడుతున్నారు. అసలు నైతిక హక్కు ఉందా మీకు? యూనివర్సిటీ ఆస్తులు ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో, పేదోడు ప్రభుత్వం యూనివర్సిటీ ఆస్తులు అమ్మటం ఏంటి? ఎక్కడా మేము గుర్తుందా? గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఓఆర్ఆర్ అనేది ఒక పెద్ద సంపదని తెలంగాణ ప్రజల కోసం గౌరవ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేస్తే ఓఆర్ఆర్ని అల్వ సులవాలకి, మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక సంస్థకి దాన్ని చవక రేటుకి 7,000 కోట్ల రూపాయలకి అమ్మింది కాంగ్రెస్ పార్టీయా? అంతేకాదు 7 నెలలు 8 నెలల తర్వాత వచ్చే వైన్ షాపులకు సంబంధించిన ఆక్షన్కి సంబంధించింది కూడా ముందే అడ్వాన్స్ గా కలెక్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీయా?